అందరికీ నమస్తే. ప్రస్తుతం మన తెలంగాణ పల్లెలలో ఏం జరుగుతుందో తెలుసా? రేషన్ కార్డుల గొడవలు అవుతున్నాయి, రేషన్ కార్డుల ఆందోళన అవుతుంది. ఎందుకంటే చెప్పిందేమో ఇంత, తీసిందేమో అదే, కూసిందేమో కొండంత రాగం, చేసేదేమో ఎలకపిల్ల అంత. రేషన్ కార్డులు అందరికీ ఇస్తామని చెప్పుకుంటూనే రేషన్ కార్డులది పెద్ద గందరగోళం తెరలేపింది ప్రభుత్వం. యాక్చువల్గా వీళ్ళకి ప్రజాపాలన దరఖాస్తులు 12,60,000 దరఖాస్తులు వచ్చినాయి రేషన్ కార్డులు కావాలన్న వాళ్ళు. ఇంకా చాలామంది ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్ కార్డులు పెట్టలేదు. ఎందుకంటే దానిలో ఫస్ట్లో ఒక 4-5 రోజులు అసలు రేషన్ కార్డుల ఉన్న వాళ్ళే అప్లై చేయాలి, లేని వాళ్ళు అప్లై చేయకూడదు అంటే ఎవరు సప్లై చేయలేదు. తర్వాత రేషన్ కార్డులు కూడా మీరు లేని వాళ్ళు దానిలో పెట్టవచ్చు, రేషన్ కార్డు రిక్వైర్మెంట్ పెట్టారంటే పెట్టిన వాళ్ళు 12,60,000 మంది. గ్రేటర్ హైదరాబాద్లో 83,285 మంది ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మరి రేషన్ కార్డులు ఎక్కడున్నాయి ఇప్పుడు వీళ్ళు ప్రజాపాలన దరఖాస్తులు పక్కన పడేసి వీళ్ళు కులగన్న సర్వే చేశారు కదా, ఆ కులగన్న సర్వేలో మాకు వచ్చిన డేటా ప్రకారం రేషన్ కార్డులు అని అంటున్నారు. అసలు కులగన్న సర్వేలో చాలామంది రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు రేషన్ కార్డులు లేవని చెప్పేసారు. అసలు మంచి మంచి ఆసాములు, బాగా డబ్బులు ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నోళ్ళు రేషన్ కార్డులు ఉన్నా కూడా వాళ్ళు డేటా చెప్పలేదు. ఇవన్నీ ఏం చేస్తారంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం మేము, 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఊరూరు తిరుగుతాము, ఇల్లు తిరుగుతాము, చూసి ఊరూరు పోయి మొత్తం పరిశీలించి చేస్తామని ఏదో చెప్తున్నారు. ఆ పరిశీలనలో కూడా రేషన్ కార్డుల విషయం తేలేటట్టు లేదు. ప్లస్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు వీళ్ళు రేషన్ కార్డులు ఎన్ని ఇస్తారో క్లారిటీ లేదు. అందరికి ఇస్తామని చెప్తున్నా కూడా ఊర్లలోకి జాబితాలు వచ్చినాయి ఆల్రెడీ. ఏం జాబితాలు వచ్చినాయో తెలుసా? నాకు కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఆ మెసేజ్లు చూస్తే పరిశాన్ అవుతారు. ఏంది ఆ పరిశాన్ ఏంటంటే నాకు కొందరు మెసేజ్లు పెట్టిండ్రు. ఏంది అల్లందేవి చెరువు గ్రామ పంచాయతీ, అల్లం చెరువు దేవి అంటే ఇక్కడ భువనగిరి దగ్గర ఉంటుంది నాకు తెలిసి. అల్లం చెరువు దేవి గ్రామ పంచాయతీ పరిధిలో 311 మంది దరఖాస్తు చేసుకున్నారంట ప్రజాపాలన దరఖాస్తుల్లో. మాకు రేషన్ కార్డులు కావాలి చేసుకుంటే ప్రభుత్వం నుంచి కేవలం 15 మందికి మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించారంట. 15 మంది అనట. 311 మంది అప్లై చేస్తే రేషన్ కార్డుల కోసం. ఒక్క ఊరు గురించి చెప్తున్నాను నేను. ఇంకా ఇట్లాంటి ప్రతి ఊర్లో ఉన్నది పంచాయతీ ఇది. 311 మంది దరఖాస్తు చేసుకుంటే 15 మంది అంట. ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నట్టు వీళ్ళు? కనీసం 10% ఇచ్చినా 30 మందికి 5% ఇస్తున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళలో 5%. అంటే ఇందులో ఒక 5%. ఇక ప్రజాపాలన దరఖాస్తుల్లో పేర్లు ఉన్న వాళ్ళ పేర్లు అసలు లేనే లేవంట. ప్రజాపాలన దరఖాస్తులో మేము అప్లై చేసుకున్నాము, మా పేర్లు ఎందుకు లేవు అని పోయిన వాళ్ళని అడుగుతున్నారు అందరు. గొడవలు, మేము సర్వేనే చేయని మేము మా ఊర్లో మేము ప్రజాపాలన దరఖాస్తులో పెట్టుకున్నాం, ఎందుకు లేవు మా పేర్లు జాబితాలని అడుగుతున్నారు. అసలు వీళ్ళు పరిశీలించే జాబితాలన్నా ఉండాలి కదా. ప్రజాపాలన దానిలో పెట్టుకున్న వాళ్ళ దానిలో ఎన్నో అనర్హులు ఉండొచ్చు, కానీ నీకు పరిశీలన చేయడానికి పేర్లు ఉండాలి కదా. అసలు పేర్లే ఉండలేవంట. వీళ్ళ ఊర్లో అల్లందేవి చెరువు గ్రామంలో 15 మందికి ఇస్తారంట. వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇది హిడెన్ ఎజెండా. హిడెన్ ఎజెండా టార్గెట్ ఏంటంటే మండలానికి ఇన్ని అని పెట్టుకున్నారు. మండలానికి ఇన్ని అని పెట్టుకున్నప్పుడు ఊర్లు, ఆ మండలంలో ఉన్న ఊర్లకు అన్నిటికి పంచితే 5దో 10దో తప్ప ఎక్కువ వస్తలేవు. వీళ్ళ లెక్క అది. మండలానికి ఇంతమందికే ఇవ్వాలి. ఇంకా దానిలో మళ్ళీ కులాల లెక్కలు తీస్తున్నారు. ఎస్సీలకు ఇన్ని ఇవ్వాలి, వీళ్ళు ఇచ్చే 5 ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ ఊర్లో 5 ఇచ్చారు కదా, 5దో 15 ఇస్తే దానిలో ఎస్సీలకు 4, బీసీలకు 3. అంటే మీరు పేదరికం చూసి ఇస్తారా, లేకపోతే కులాలను బట్టి ఇస్తారా, లేకపోతే మీ హిడెన్ ఎజెండా పెట్టుకొని మేము ఇంతే ఇవ్వాలని డిసైడ్ అయిపోయి మీరు ఈ కథలని పడుతున్నారా అనేది అర్థమైతలేదు. జనాలకు అర్థమైతలేదు మెయిన్గా. ఇప్పుడు జనాలకు అర్థం కాదు. ఇంకో అంశం ఉంది. రేషన్ కార్డులో ఒకటే రేషన్ కార్డులో అన్న తమ్ముడు అందరు ఉంటారు కదా, వాళ్ళు సపరేట్ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు కదా. ఆ సపరేట్ రేషన్ కార్డులకు అసలు ఎట్లా ప్రాసెస్ ఏందో ఇప్పటిదాకా లేదు. ఒక వెబ్సైట్ లేదు, ఒక పత్రం లేదు, ఒక ఏంది లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు జనవరి 26 నుంచే ఇస్తామని చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు క్లారిటీ లేదు. పొన్నం ప్రభాకర్ అన్న చాలా కన్ఫ్యూజివ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిండు, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న. మీరు ఆ వీడియో చూడండి ఒకసారి. వీడియో చూసినాక మళ్ళీ మాట్లాడదాం. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి గ్రామాల్లో సర్వే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాతగా ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2,81,00,000 మందికి సంబంధించిన 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశం కానీ ప్రస్తావన కానీ ఈ కొత్త రేషన్ కార్డు పబ్లిక్లో లేదు. సో 90 లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు. ఇందులో కొత్తగా ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కావాలనే ఆలోచనతో తిరుగుతూ ఉన్నారో, కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డాయో, పెళ్ళిళ్ళై పిల్లలై, లేదా ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై
ఈ విధంగా లేదా ఈ ఊరాని ఇంకా ఊరికి పోయి అట్లా కొంత మార్పులు చేర్పులకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా అర్హత ఉండి, మళ్ళీ చెప్తాను స్పష్టంగా, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు రేషన్ కార్డు. ఇట్లా పొన్నం ప్రభాకర్ అన్న కాదు, మొత్తం గవర్నమెంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఈ ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు ఎక్కడ పోవాలి, అసలు సపరేట్గా రేషన్ కార్డుల కోసం పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ పోవాలి. వీళ్ళకు ఫస్ట్ నుంచి ఒక సిస్టమ్ ఉంది కాంగ్రెస్లో, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి. ఊర్లో ఇవ్వడం తెస్తే వాళ్ళ ప్లేసులనే కొత్త పెన్షన్ వస్తుంది. పెన్షన్కి ఎవరు అర్హులు, ఎంతమంది ఉన్నారు లెక్కలేదు. ఓ 200 పెన్షన్స్ ఊర్లో వస్తున్నాయంటే ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషి ప్లేస్లో ఇంకొక పెన్షన్ అప్లై చేస్తారు, దానికోసం 1,00,000 పైరవీలు. సేమ్ ఇప్పుడు రేషన్ కార్డు కూడా అడిగే వచ్చింది. రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన తంటా ఏంటంటే సన్న బియ్యం ఇవ్వాలి, ఆ సన్న బియ్యం కూడా మళ్ళీ వడ్ల కొనాలి, వీళ్ళు కొన్నది చాలా తక్కువ, సరిపోవు అవి, మళ్ళీ కొనాలి, ఇదంతా పెద్ద పెంట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఇంకా అమలు చేయలేదు, రేపు స్కీమ్స్ అమలు చేస్తామంటున్నారు. ఆ స్కీమ్స్ మొత్తం రేషన్ కార్డు మీద డిపెండ్ అయి ఉంటుంది. రేషన్ కార్డు ఉంటే స్కీమ్ ఇవ్వాల్సి వస్తుంది, రేషన్ కార్డు ఉంటే రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది, రేషన్ కార్డు ఉంటే రేపు అన్నాడు ఇంకో కొత్త స్కీమ్ ఇవ్వాల్సి వస్తుంది. రేషన్ కార్డు మీద అన్నీ ఆధారపడినాయి కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వకూడదని వీళ్ళు అనుకుంటున్నారు. మనం వెనకడికి ఒక స్టోరీ ఉంటుండే, ఒకటి బాగా ఆశపడి లోపలికి పోయి చెట్టు బుర్రలకు ఫుల్లుగా తినేసి నక్క బయటికి రాలేక కడుపు అడ్డం అయిపోయి చచ్చిపోయిందట. మనకు ఆశ ఎక్కువైపోయి వీళ్ళు చేస్తారంటే లాస్ట్కి మన ఆశనే వీళ్ళు బొమ్మ చేసేటట్లు ఇట్లాంటి కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు. అసలు వీళ్ళ గవర్నమెంట్ రానికి ఒక రేషన్ కార్డు ఒక ప్రధానమైన కారణం. వీళ్ళు అంతకుముందు ఎలక్షన్స్ ముందర ఏం చెప్పిండ్రు, రేషన్ కార్డులు ఇస్తాం, రాగానే రేషన్ కార్డులు ఇస్తాము, సంవత్సరం గడిపేసిన తర్వాత కూడా ఇంకా రేషన్ కార్డులు చేయడానికే ఇట్లాంటి లెక్కలని ఈ ప్రజాపాలన దరఖాస్తులను తీసి పక్కన పడేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి కులగనన్నా అని చెప్పి పాత రేషన్ కార్డులు ఎవరికైనా అనర్హులు ఉంటే తీసేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఎవరైనా అనర్హులు ఉంటే వాళ్ళ దగ్గర రేషన్ కార్డులు ఉంటే వాళ్ళని తీసేసే పరిస్థితి లేదు. వాళ్ళని తీసేస్తే ఓట్లు పోతాయి కాబట్టి గవర్నమెంట్ ముట్టుకోదు. కొత్త వాళ్ళకి ఏమైనా ఇస్తారా అంటే కొత్త వాళ్ళ కాడికి వచ్చే వరకు ఇన్ని పిడులు పెట్టి అసలు ఏమి ఇస్తారో ఏమి ఇయ్యరో ఏమో తెలియదు. వీళ్ళ సిస్టమ్ చాలా ఉంది. 16 నుంచి 21 వరకు క్షేత్రస్థాయి పరిశీలన, 21 నుంచి 25 వరకు డేటా ఎంట్రీ, 26 నాడు రేషన్ కార్డులు మొత్తం ఒకటేసారి ఇస్తా ఉన్నాడు చేసినారు. హైదరాబాద్లో 83,280 దరఖాస్తులు వస్తే దాంట్లో పాత బస్తీలు ఎక్కువ వచ్చినాయట. మొత్తం దరఖాస్తులన్నీ పాత బస్తీ దరఖాస్తులే. మరి పాత బస్తీలో ఏ ఇంటికి పోయి ఆ ఇంట్లో ఉండదు ఏం అడుగుతారు, పాత బస్తీల క్షేత్రస్థాయి పరిశీలన ఏముండదు నాకు తెలిసి. ఇంకా అసౌద్దీన్ భాయ్ మీరా కాన్స్టిట్యున్సీ పే 10,000 దేవంటే ఇచ్చి పడేసుడే. నాకు తెలిసి ఎక్కువ రేషన్ కార్డులు ఓల్డ్ సిటీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బయట వాళ్ళకన్నా జిల్లాల కన్నా వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి సర్వే ఉండదు, ఏముండదు, ఎవడు సహకరిస్తారు సర్వేకి. వాళ్ళకు వీళ్ళు పోయి అడిగితే వాళ్ళు చెప్తారు మా ఇంట్లో ఇంతమంది ఉంటారు, ఇన్ని కథలు ఉంటాయి, ఈ వ్యవహారం అంతా ఉంటుంది వాళ్ళు చెప్పారు. కాబట్టి ఓల్డ్ సిటీలు ఈయనకి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కొన్ని ఉన్నాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల్లో కొత్త రేషన్ కార్డులు వచ్చే జాబితాలో అనర్హుల పేర్లు వచ్చినాయంటే గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేశారు, ధర్నా చేసిన వాళ్ళు. అనర్హుల పేర్లు ఉన్నాయని ఫిర్యాదు చేసిన ఆఫీసర్లు పట్టించుకుంటారు. అసలు ఈ అనర్హుల లిస్ట్ ఎందుకు వచ్చింది? అనర్హుల లిస్టు అంటే కాంగ్రెస్ కార్యకర్తలో లేకపోతే ఇంకెవరైనా చెప్తే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి కదా వాళ్ళు చెప్తే ఏమైనా రాస్తున్నారా పేర్లు? నువ్వు 280, 320 అప్లికేషన్ ఉన్న దగ్గర 5 మందికో 10 మందికో ఇవ్వాలంటే ఏం బేసిస్ ఇస్తున్నారు? అసలు రేషన్ కార్డులకి నాకు ఒక ఫోన్ చేసిర్రు నల్గొండ జిల్లా నుంచే, అన్న రేషన్ కార్డులకు అర్హత లేదన్నా అని. రేషన్ కార్డులకు అర్హత ఏంది? వాళ్ళు ఇచ్చారు గైడ్లైన్స్, ఆ గైడ్లైన్స్ కాదంట. కాంగ్రెస్ కార్యకర్త అయితే ఇస్తున్నారన్న వేరే వాళ్ళకి ఇస్తలేరు. పాపం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఏమి ఇస్తలేరు. వీళ్ళు ఏమన్నా మరి దాన్ని కూడా ఏమైనా వ్యవహారం నడిపిస్తున్నారో, ఏమైనా అడ్వాన్సులు తీసుకుంటున్నారో ఏమవుతుందో. కానీ రేషన్ కార్డుల విషయంలో మాత్రం చాలా చాలా గందరగోళం కనిపిస్తుంది. 7 ఎకరాలకు పైగా భూమి ఉంటే ఇవ్వకూడదు, కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయంట. అసలు అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అసలు జాగా లేక, పొలాలు లేక, ఏదో ఇల్లు ఉండక పెంకుటిల్లులో ఉండి ఏదో 1 ఎకరా 2 ఎకరాల పొలం వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళ పేర్లు లేవంట. వాళ్ళకు లేవంట, ఎందుకు లేవో తెలియదు. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో పెట్టిన లిస్టులో 50 మంది పేర్లు కూడా మ్యాక్సిమం లేవంట. అంటే ఏ గ్రామంలో కూడా 50 మంది 50 రేషన్ కార్డులు ఇస్తలేరు వీళ్ళు. అరువులేమో 150 మంది 200 మంది, ఇచ్చేదేమో 5 మంది 10 మంది 15 మంది మాత్రమే ఇస్తున్నారు. ఇక దీనికి మళ్ళీ రేషన్ కార్డులు ఎవరెవరికి ఇస్తామో మేము గ్రామ పంచాయతీ కాడ బోర్డు పెడతామంటున్నారు. అదే పెద్ద తంట అయింది ఇప్పుడు. ఆడ జాబితా పెడితే ఊళ్ళోకి అర్థం కదా ఎవరికి ఏముందో. అసలు అరువుల పేర్లు లేవంట, అనర్హుల పేర్లు ఉన్నాయంట. రేషన్ కార్డులు ఎన్నో ఏళ్ళకి వెళ్ళి ఎదురుస్తున్న వాళ్ళకేమో దిక్కులేదు, కానీ ఉన్నోళ్ళు కొద్దిగా పాలిటిక్స్ చేసేటోళ్ళు, కొద్దిగా కాంగ్రెస్లో తిరిగేటోళ్ళకి మాత్రం వాళ్ళ పేరు ఉన్నాయంట జాబితాలో.
ఈ గందరగోళం అసలు ఈ 2-3 రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ విడిపోయి ఉంటాయి కదా, పెళ్ళిళ్ళయి పిల్లలంతా వేరే వేరే సంసారాలు పెట్టినప్పుడు రేషన్ కార్డులు కూడా విడిపోతాయి కదా, దానికి ఇప్పటిదాకా ప్రాసెస్ లేదు, పద్ధతి లేదు, దానికి ఒక సిస్టమ్ లేదు, ఒక వెబ్సైట్ లేదు, ఏమీ లేదు. ఎనీవే ఊర్లలో ఇప్పుడు రేషన్ కార్డు పంచాయతీ మామూలుగా లేదు, బీభత్సంగమైన పంచాయతీ. ఎవరు సమాధానం చెప్తారు? ఎమ్మెల్యేలు పోయి సమాధానం చెప్తారా? ఆఫీసర్లకేమో ఏం తెలియకుండా చేస్తున్నారు. హిడెన్ ఎజెండా, రహస్య ఎజెండా అమలు చేస్తున్నారు రేషన్ కార్డుల విషయంలో. అసలు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది వీళ్ళు కొన్ని గైడ్లైన్స్ పెట్టి ఆ గైడ్లైన్స్ను ప్రభుత్వమే పాటిస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.